చెప్పండి అన్న, ఈ 1 ఇయర్ పాలన ఎట్లా అనిపిస్తుంది? 1 ఇయర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని 100 సంవత్సరాలు వెనుకకు తీసుకుపోయింది ఈ రేవంత్ రెడ్డి మహానుభావుడు. ఏరుకోరు తెచ్చుకున్నారు తెలంగాణ ప్రజలు. రేవంత్ రెడ్డి అసలు ఏదో చేస్తాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేస్తుంది, రాహుల్ గాంధీ ప్రభుత్వం వస్తే ఏదో అవుతుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు చాలా ఊరటతో వెయిట్ చేస్తుండ్రు. విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ, రైతులు కానీ, లేకుంటే ముసలోళ్ళు కానీ, పెళ్లి చేసుకునే మహిళలు కానీ, పెళ్లి చేసుకోవే మహిళలు ప్రతి ఒక్కరు చాలా ఆశతో ఉన్నారు. ఆశతో ఉండే ఈ ప్రభుత్వం మీద. కానీ సంవత్సర కాలం గడుస్తుంది. కేసీఆర్ ఏదైతే బంగారు తెలంగాణ బాటలో బంగారు తెలంగాణ దిశగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాలి, ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉండాలి, తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి అనే సంకల్పంతో కాళేశ్వరం అంటే ప్రాజెక్టు తీసుకొచ్చిండు. రైతు బంద్ చేసిండు, రైతు బీమా వేసిండు, రైతు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, షాదీ ముబారక్ ఇచ్చిండు. ఈరోజు పంట నష్ట పరిహారం కింద 10,000 రూపాయలు రైతుకి ఇచ్చిన నేత ఈ దేశంలోనే కేసీఆర్ గారు. ఈరోజు దళితుల కోసం 10 లక్షల రూపాయల స్కీమ్, దళిత బంధు స్కీము తెచ్చిన ఒక గొప్ప మహానుభావుడు ఈరోజు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నువ్వు దళితులకు 12 లక్షలు అన్నావు, ఈరోజు ఏమన్నావు? రైతు భరోసా అన్నావు, నిరుద్యోగ భృతి అన్నావు, 4,000 రూపాయలు పెన్షన్ అన్నావు, 6,000 రూపాయలు పెన్షన్ అన్నావు, 1,37,000 కోట్ల అప్పు చేసినావు. దీంట్లో నువ్వు ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలు, 420 హామీలు ఒక్క హామీ కూడా అమలు కాలే. 1,37,000 కోట్ల అప్పేట్లయింది అంటే తెలంగాణ ప్రజలు బిద్దరైపోయి చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అప్పులు అన్నారు. అప్పులు చేస్తుండు. ఒక మనిషి మీద 40,000 రూపాయల 40,40,000 రూపాయల అప్పు ఉన్నాయని చాలా దీన్ని ప్రొపగండా వైరల్ చేసిండు. ఈరోజు అదే ప్రజలు ఏమనుకుంటారు, అరే కేసీఆర్ అన్నటోడు అప్పో సొప్పో తెచ్చిండు, కానీ దళిత బంధు ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, రైతు భరోసా ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, పెళ్ళవుతో 4 రోజుల కళ్యాణ లక్ష్మి పడ్డాయి మహిళలకు, కుటుంబ సభ్యులకు. అప్పు తెచ్చిండో సొప్పు తెచ్చిండో ఏదో ఒకటి చేసిండు రాబాయ్ కేసీఆర్ అనే వ్యక్తి, ఆ మహానుభావుడు ఏదో ఒకటి చేసిండు. కానీ ఈరోజు సకలంలో రైతు బంధు చేసిండు కదా, రుణమాఫీ చేసిండు కదా, కళ్యాణ లక్ష్మి చేసిండు కదా. అంటే జనాలు ఇవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు, బాధపడుతున్నారు జనాలు అందరూ. అప్పు అని చెప్పేసి జనాల మైండ్ సెట్ చేంజ్ చేద్దాం అనుకున్నారు. కానీ 6 గ్యారంటీల పథకం తీసుకొచ్చారు కదా, ఈ 6 గ్యారంటీలు రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయినట్లన్నా? అంటే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ కాలే, దానికి తోడ 7వ గ్యారెంటీ అంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనే 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయదు అనేది 7వ గ్యారెంటీ. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు వాళ్ళకి మొత్తం అర్థమైంది, కాంగ్రెస్ పార్టీ మీద ఒక స్ట్రక్చర్ అంటే వాళ్ళకు ఒక ఫంక్షన్ స్ట్రక్చర్ అనేది వచ్చేసింది. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది. ఇప్పటికిప్పుడు ఎలక్షన్ పెడితే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఈ రాష్ట్ర మంత్రులకు, ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు దమ్ముంటే, ఈరోజు నిజంగా వాళ్ళకు దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బై ఎలక్షన్స్ రావాలని నేను ఈరోజు ఒక ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడుగా వాళ్ళని వాళ్ళని వేడుకుంటున్నా. ఒక ఓటరుగా, తెలంగాణ రాష్ట్ర భారతదేశంలో ఒక ఓటరుగా నేను వేడుకుంటున్నా, మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తున్నాం, తెలంగాణ ప్రజలకు అన్ని హామీలు అందుతున్నాయనే దృఢ సంకల్పంతో మీరు ఉన్నారు కదా, అదే దృఢ సంకల్పంతో, అదే దమ్ము ధైర్యంతో మీరు ఇమీడియట్గా బై ఎలక్షన్స్ రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఇప్పటికే మేము ఇచ్చిన గ్యారంటీలలో ఒక్కొక్కటి అమలు చేశాం. అంటే నిరుద్యోగుల విషయానికి వస్తే కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాము, ఉద్యోగాలు ఇచ్చాము, అందరికి పట్టాలు కూడా ఇచ్చినామని చెప్పేసి సీఎం అంటుండే. ఇప్పటికే 50,000 పట్టాలు మేము ఇచ్చేసాం, ఎంప్లాయ్మెంట్ కల్పించినాం నిరుద్యోగులకు అని చెప్తున్నాడు. దాన్ని ఎట్లా చూడొచ్చు అన్న? నేను ఏమంటున్నా అంటే ఇప్పటికే గ్యారంటీలు అమలు చేసినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినామంటే ఇప్పటికైనా నేను ఏమంటున్నా అంటే ఒక సాధారణ వ్యక్తిగా, ఒక సాధారణ మనిషిగా, ఒక విద్యార్థిగా, ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకునే విద్యార్థిగా ఈరోజు ముఖ్యమంత్రి కానీ, లేకుంటే ముఖ్యమంత్రి పిఆర్ఓలు కానీ, లేకుంటే ముఖ్యమంత్రి శాఖకు సంబంధించిన వ్యక్తులు కానీ, టీజీపీఎస్సీ వ్యక్తులు కానీ, లేకుంటే ఈ రాష్ట్రంలో మంత్రులు కానీ, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ చర్చకు రమ్మంటే అక్కడికి మేము ఒక నిరుద్యోగులు కానీ విద్యార్థులు మేము సిద్ధంగా ఉన్నామన్న. అంటే నువ్వు ఏ గ్యారంటీలు నువ్వు అమలు చేసినావు అనే దాని మీద మేము చర్చకున్నాం. నువ్వు ఎన్ని జాబులు ఇచ్చినావు, నీ నోటిఫికేషన్ ఎప్పుడు వేసినావు, నువ్వు ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినావు, నువ్వు రిజల్ట్ ఎప్పుడు ఇచ్చినావు, నువ్వు అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఎప్పుడు ఇచ్చినావు అనే దాని మీద మేము చర్చకి ఇప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. అంటే ఒక ప్రభుత్వం ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో పెట్టిన ఎగ్జామ్స్, కేసీఆర్ గారి ప్రభుత్వంలో కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఎవ్రీథింగ్ అన్న. కేసీఆర్ అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించి ఆ రోజు అన్ని ఉద్యోగాలు వేస్తే ఈరోజు గద్దెలెక్క వచ్చి తీసుకుపోయే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు జాబ్ కొట్టి, ఈరోజు జాబుల్లో స్థిరపడి, ఈరోజు ఎక్కడెక్కడ ప్రాంతాలలో, ప్రతి ఒక్క ప్రాంతాలలో ఈరోజు వాళ్ళు జాబులు చేస్తున్నటువంటి ఆ ఉద్యోగస్తులకు తెలియదా మనం జాబ్ ఎవరు చేపట్టి వచ్చిందని చెప్పేసి?
అంటే మనం ఏ టైంలో ఏ పీరియడ్లో ఎవరి హయాంలో ఎవరి నోటిఫికేషన్ విడుదల చేసే నీ ఎగ్జామ్ రాసినా, ఎవరి నోటిఫికేషన్ విడుదల చేసే నా రిజల్ట్ వచ్చింది, ఎవరి హయాంలో నోటిఫికేషన్ ఇస్తే నేను ఈరోజు ఒక ఉన్నతమైన స్థాయిలో సమాజంలో ఒక మంచి గౌరవంగా ఒక వేతనం తీసుకుంటూ ఒక గవర్నమెంట్ ప్రభుత్వ ఎంప్లాయీగా నేను ఉన్నా అని చెప్పేసి ఉద్యోగస్తులకు తెలుసు కదన్న. అంటే ఈరోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎన్ని చెప్పినా సరే కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మేమిచ్చిన ఉద్యోగాలంటే ఈరోజు నిరుద్యోగులు చెప్పులతో కొట్టే పరిస్థితి వస్తాయి రాబోయే రోజుల్లో. ఎందుకు రావడం లేదన్న ఈ చిక్కడపల్లి లైబ్రరీ కాడికి, అశోక్ నగర్ లైబ్రరీకి కాంగ్రెస్ నాయకులు ఎందుకు రావడం లేదన్న, దిల్సుఖ్ నగర్ లైబ్రరీలకు ఎందుకు రావడం లేదన్న? అంటే కేవలం విద్యార్థి నిరుద్యోగులను ఈరోజు మీ వెసులుబాటు కోసం మీ రాజకీయం కోసమే వాడుకున్నారా? అంటే మీరు రాజకీయ ఓట్ల రాజకీయం చేశారా ఈరోజు విద్యార్థి నిరుద్యోగులతోని? అంతేనా మీరు చేసింది? మీకు దమ్ము ధైర్యం ఉంటే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీకి మళ్ళీ అదే రాహుల్ గాంధీని తీసుకొచ్చి చర్చ పెట్టాలని కోరుతున్నా.